పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రపంచవ్యాప్తంగా ఘనకీర్తి చాటుకునేలా శ్రీ ఓరుగల్లు భద్రకాళి దేవాలయం మాడవీధులు గోపురాలతో విరిచిలేందుకు ముస్తాబు. ఆసుపత్రి అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తా, ఎంపీ ల్యాండ్స్ నిధులతో ఒక అంబులెన్స్ ఇస్తా, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు. మహిళల స్వయం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్. మంచిర్యాల గోదావరి తీరాన మహాప్రస్థానాన్ని ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. క్యాతన్పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ని ప్రారంభించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఇక వివరాల్లోకి వెళ్తే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో వివిధ పార్టీల ఆధ్వర్యంలో వేరువేరుగా అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, వివిధ కుల సంఘాలతో పాటు జర్నలిస్టుల ఆధ్వర్యంలో అంబేద్కర్ కు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన కృషి మరువరాదని తెలిపారు. రాజ్యాంగం రచనలో తన పాత్ర కీలకమైందని అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తాను ఎంతో పాటుపడ్డారని అన్నారు. రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్ల వల్లనే ఇవాళ తాను ఎమ్మెల్యేగా నిలబడడం జరిగిందని అన్నారు. మారుమూల ఏజెన్సీ గ్రామాలలో సైతం నిరుపేదలకు మంచి అవకాశాలు కల్పించిన అంబేద్కర్ చిరస్మరణీయుడు అని అన్నారు. ఉద్యోగులకు అలాగే సింగరేణి వివిధ శాఖల అధికారులందరికీ కూడా సాధారణంగా స్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే వందే మాతరం, వందే మాతరం. థ్యాంక్ యూ. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. మన ముఖ్య అతిథి వర్యులు పుల్లకు సుమిత త్రిమదల శోభిని సుహారే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం. అంబేద్కర్ గారికి, అంబేద్కర్ గారికి రాజస్థాన్ అంబేద్కర్ గారి ఆశయాలను, అంబేద్కర్ గారి ఆశయాలను కాపాడుకుంటాం రాజ్యాంగాన్ని. అంబేద్కర్ ఆశయాలను జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ ఆశయాలను, అంబేద్కర్ ఆశయాలను, అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ యొక్క జయంతి ఉత్సవాలకు పెద్ద ఎత్తున సింగరేణి ఆధ్వర్యంలో జరుపుకోవడం అనేది చాలా సంతోషం. ఇది మన దగ్గర కాకుండా వాడవాడలో జాతీయ స్థాయిలో దేశం మొత్తం జరుపుకునే గొప్ప పండుగ ఇది. వాడు
బడుగు బలైన వర్గాల యొక్క ఆశతోటి వారు ఇచ్చినటువంటి ఈ గొప్ప రాజ్యాంగంలో ఉన్న మనకున్నటువంటి హక్కుల్ని ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో కూడా పేదలు నిరుపేదల సంక్షేమం కోసం వారికి ఉన్నటువంటి మరి ఇచ్చినటువంటి గొప్ప స్ఫూర్తిని ఈరోజు ఒక ఆదివాసి బిడ్డగా మరింత గొప్ప అవకాశాలు వచ్చి ఈ ప్రాంతంలో 2 సార్లు ఎమ్మెల్యే జిల్లా పరిషత్ చైర్మన్ కావడం అనేది వారు ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తిగా మనందరం కూడా భావించాలి. ఇలానే అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఓల్డ్ నేడ్మెట్లోని ఎస్ఎస్సి ఆర్పి సొసైటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్లో జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ జయంతిని ప్రతి ఏటా ఒక పండగలాగా నిర్వహిస్తామని తెలిపారు. రాజకీయ వ్యూహకర్త అజయ్ మారుతిరావు ముందుకు వచ్చి అణగారిన వర్గాల అభివృద్ధికై కృషి చేసిన ఎస్ఎస్సి ఆర్పి సొసైటీ సభ్యులను సన్మానించడం జరిగింది. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న డాక్టర్ రమేష్ ను ప్రభుత్వం దళిత రత్న అవార్డుతో సత్కరించింది. ఎస్ఎస్సి ఆర్పి సొసైటీ మరియు శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వనాథ దేవాలయ కమిటీ వాళ్ళు డాక్టర్ రమేష్ సన్మానించడం జరిగింది. అంబేద్కర్ భవన్ నుంచి ఆనంద్ బాగ్ వరకు భారీ ఎత్తున ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఓల్డ్ నేర్మెట్లోని అంబేద్కర్ భవన్ లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ జయంతి ఉత్సవాల సందర్భంగా మరి మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఈ ఆనందం చౌరస్తాలో చాలా పెద్ద విగ్రహం. మరి జయంతి ఉత్సవాల్లో చాలామంది పాల్గొంటున్నారు. అయినప్పుడు కూడా ప్రభుత్వం నిర్లక్ష్య గురై ఇక్కడ ఉన్నటువంటి మరి మున్సిపల్ కమిషనర్ కానివ్వండి ఎలాంటి సదుపాయం లేకుండా ఇంత ఎండలో కూడా ఒక టెంట్ సౌకర్యము మైక్ సౌకర్యం లేకుండా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచినట్టు అవమానించడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ప్రపంచ దేశాలు కూడా జ్ఞానం వచ్చిన రోజుగా నాలెడ్జ్ డేగా ప్రకటించిన అన్ని దేశాలు కూడా ఇవాళ అంబేద్కర్ గారికి జేవో పలుకుతుంటే మన తెలంగాణ ప్రాంతంలో మన మల్కాజ్గిరిలో మరి అధికారులు ఈ విధంగా నిర్లక్ష్యం గురి చేస్తే అంబేద్కర్ అవమానించినట్ట ఏ విధంగా ఉంటుందో అని ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈసారి జరిగిపోయింది, వచ్చేసారి ఈ విధంగా జరిగితే తీవ్ర ప్రమాదాలకి హెచ్చరిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సౌకర్యం లేకుండా మన డీసీ రాజు గారు మరియు అధికారులు ఏం చేస్తున్నారో తెలియదు. మన అధికారులు కూడా ఇసి దాంట్లో జాబ్ అయిన వాళ్ళు కూడా కనీసం ప్రశ్నించకుండా మన కమిషనర్ గారు ఏం చేస్తుందో ఏం తెలియదు. మన అధికారుల నిర్లక్ష్యం వైఖరికి నిదర్శనంగా ఇక్కడ మంచినీళ్ళు కూడా ఏర్పాటు చేయలేదు. మరియు ఇక్కడ టెంట్ వేస్తుండే ఇంతకుముందు అది కూడా మేము చెప్తానే చేస్తాడు. మొన్న నేను గుర్తు చేస్తే ఏమంటుండే ఇట్లా పెయింట్ వేయలేదు ఆ అంబేద్కర్ గారికి అంటే నాకు ఇప్పుడు గుర్తు చేస్తావా అంటుండే ఆయన. అంటే అంబేద్కర్ మీద ఎంత అభిమానం ఉందో ఆయనకు తెలియాలి. ఎందుకంటే ఆయన జాబ్ కూడా అంబేద్కర్ రాజ్యాంగం రచిస్తేనే ఆయన ఎక్కింది కాబట్టి దీన్ని ఆలోచింపజేసి ఈ అధికారులను సస్పెండ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే
ఇంతకుముందు కూడా ఏదో కరోనా టైంలో చేసిండు, మళ్ళీ ఏదో ఎలక్షన్ అని పోయినసారి చేసిండు, ఈసారి ఎందుకు చేసిండో మళ్ళీ మన ఉన్న ప్రభుత్వం ఏం చేస్తున్నదో మన అధికారులు ఏం చేస్తున్నారో తెలియదు. మరి ఎంతో గొప్పగా చెప్పుకునే అంబేద్కర్ గారిని ఎంత అవమానపరిచిందంటే మళ్ళా ప్రపంచం దేశాలే అతన్ని ఇది చేస్తుంటే ఈరోజు మన మల్కాయిలో ఎంత అవమానపరిచిందంటే మనం సొంతంగా వేసుకునే స్థాయి కూడా ఇది చేస్తాం. ఎందుకంటే నెక్స్ట్ ఇలాగ జరిగితే మేము ముందే చెప్తే మేము ముందే వేసుకొని వాటర్ సౌకర్యమే కానీ ఇంకా వేరే మంచిగా సౌకర్యం ఏదైనా ఉండాలి. టెంట్ లేదు, నీడ నిలబడదామంటే నీడ లేదు. కాబట్టి అంబేద్కర్ని అవమానపరిచిన అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్, యువజన కాంగ్రెస్ నాయకులు, ఇతర మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. స్థానిక పాత బస్టాండ్లో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి డీజీ భరత్, కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జోహార్ జోహార్. రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాలు అయితేనేమి ప్రతి ఒక్కరూ ఆ రాజ్యాంగాన్ని ఉండేటువంటి ఫలాలను ఆస్వాదిస్తూ మనం ఎదగాలని చెప్పేసి కోరుకుంటాను. ఈరోజు కర్నూలు పట్టణంలో ఘనంగా నిర్వహణలు తెలుపుతూ ఆయన చేసిన పనులు, ఆయన కాన్స్టిట్యూషనల్ ఫాదర్ అంటారు. ఎందుకంటారంటే అందరికీ ఈక్వల్ రైట్స్ కల్పించిండే దాంట్లో ముఖ్య పాత్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అందుకనే 100 సంవత్సరాలైనా కూడా ఆయనను తలుచుకుంటారు. ఆయన విధానాలు కాన్స్టిట్యూషన్లో ఏమన్నా అంటే అన్నేళ్ల కిందటే 1947 తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిందా కాన్స్టిట్యూషన్ మనకు వచ్చిన తర్వాత ఇంకా తలుచుకుంటున్నామంటే, ఇంకా ఫాలో అవుతున్నామంటే ఆయన విజన్ అప్పుడులోనే ఆలోచన ఎంత బాగుండేది అంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా కనుక్కోవడము, విధానాలు కూడా అందరికి ఈక్వల్గా ఉండాలా, లేదంటే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఆ కాన్స్టిట్యూషన్ ఫాదర్ని గొప్పగా తలుచుకోవడము. మన పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో చాలా వరకు ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతాం. లాస్ట్ 5 ఏళ్ళలో తుంగలో తొక్కేసినారు కాన్స్టిట్యూషన్ని. బట్ మనం అధికారంలో వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ని బాగా ఫాలో అవుతూ ఇంకా ఎక్కడైనా ఉంటే అవన్నీ కరెక్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాము. సో ఆయనను తలుచుకొని ఆయన విధానాలని మనం ఖచ్చితంగా ఫాలో కావాలా అని చెప్పి ఆశిస్తూ ఆయనను తలుచుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇంకా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి
ఈరోజు కర్నూలు పట్టణంలో ఘనంగా నిర్వహణలు తెలుపుతూ ఆయన చేసిన పనులు, ఆయన కాన్స్టిట్యూషనల్ ఫాదర్ అంటారు. ఎందుకంటారంటే అందరికీ ఈక్వల్ రైట్స్ కల్పించిండే దాంట్లో ముఖ్య పాత్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అందుకనే 100 సంవత్సరాలైనా కూడా ఆయనను తలుచుకుంటారు. ఆయన విధానాలు కాన్స్టిట్యూషన్లో ఏమన్నా అంటే అన్నేళ్ల కిందట 1947 తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిందా, కాన్స్టిట్యూషన్ మనకు వచ్చిన తర్వాత ఇంకా తలుచుకుంటున్నామంటే, ఇంకా ఫాలో అవుతున్నామంటే ఆయన విజన్ అప్పట్లోనే ఆలోచన ఎంత బాగుండేది అంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా కనుక్కోవడము, విధానాలు కూడా అందరికి ఈక్వల్గా ఉండాలా, లేదంటే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఆ కాన్స్టిట్యూషన్ ఫాదర్ని గొప్పగా తలుచుకోవడము. మన పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో చాలా వరకు ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతాం. లాస్ట్ 5 ఏళ్ళలో తుంగలో తొక్కేసినారు కాన్స్టిట్యూషన్ని. అటువంటి విద్యను అభ్యసించి ఒక రాజకీయ నాయకుడిగా, ఆర్థికవేత్తగా ఆయన సబ్జెక్ట్ చూసుకుంటే చాలా వర్స్టైల్గా ఉంటాయి. సో ఎకనామిక్స్లో పిహెచ్డి, సో అలాగే ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, సో ఇలా అన్ని రంగాల్లో ఆయన సాధించింది ఏది లేదు, అన్నీ సాధించారు ఆయన. సో అదేవిధంగా సొసైటీలో ఉన్న అంటరానితనానికి వ్యతిరేకంగా అందరికీ ఈక్వల్ రైట్స్ రావాలని ఆయన చేసిన పోరాట ఫలితమే ఈరోజు సమాజం ఈ విధంగా ఉంది. సో డెఫినెట్గా ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎప్పటికి కూడా ఆయన తలుచుకుంటూనే ఉంటాం. సో ఆయన ఆశయాలకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలల మాలలు వేసి నివాళులు అర్పించి పురవీధుల గుండా బైక్ ర్యాలీ తీయడం జరిగింది. జై భీమ్ అనే నినాదాలు చేయడం జరిగింది. సోమవారం ఆదర్శ యువజన సంఘం ఆధ్వర్యంలో 134వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు మాట్లాడుతూ 1891 ఏప్రిల్ 14న ఇదే రోజున ఇదే తేదీన మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఒక మహార్ కుటుంబంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మించారని, ఈయన జన్మదినాన్ని పురస్కరించుకొని భారత రాష్ట్ర ప్రభుత్వం ఈయన సేవలను గుర్తుగా సెలవు దినంగా ప్రకటించి ఈయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కార్యాలయాలకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అన్నారు.
చెప్తున్నాను. ఈరోజు అంటే నాకు తెలిసిన విషయం చెప్తున్నాను. ఈరోజు కొంతమంది ఏం చేస్తారు, ఓన్ చేసుకుంటారు. అంటే ఛత్రపతి శివాజీ మావోడు అని చెప్తున్నారు. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, ఛత్రపతి శివాజీ మహారాజు గారికి పట్టాభిషేకం చేయడానికి ఏ బ్రాహ్మణులు కూడా ముందుకు రాలేదు. అంటే బ్రాహ్మణులు బొట్టు పెడితేనే ఆ రోజులలో ఒక చక్రవర్తి అయ్యేది. ఆయన చేయడానికి అందరు ఉన్నటువంటి బ్రాహ్మణులు నిరాకరిస్తే మరి ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఒక రాజు కనుక కాశీ నుంచి గంగా భట్టుడు అనే ఒక బ్రాహ్మణుని పిలిపించాడు. అయ్యా నీకు నిలువెత్తు బంగారం ఇస్తాను, నాకు పట్టాభిషేకం చేయని చెప్పి. కానీ ఆయన ఏం చేశాడు తెలుసా, అరే నువ్వు శూద్రుడవు. శూద్రుడు అంటే మీ అందరికి తెలుసు అనుకుంటా, మనం అంతా శూద్రుడే. అయితే మనస్మృతి ప్రకారము, చాతుర్వర్ణం ప్రకారము జనియామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కుల సంఘాల చేతుల మీదుగా అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును అడ్డుకున్న పోలీసులు. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో కుల సంఘాలకు పోలీసులకు మధ్య తోపులాట. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కుల సంఘాల నాయకులు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు అభ్యున్నతులకు చేసిన కృషి మరవలేదని పర్కాల మాజీ ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా నియోజకవర్గంలోని సంఘి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులను అర్పించారు. ఈ సందర్భంగా చెల్ల ధర్మారెడ్డి మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన కృషి మరవలేనిదని, ఆయన కలలు కన్నా సమాజాన్ని సాధించుకుందామని అన్నారు. భూమి ఉన్నంత కాలం భారత ప్రజలకు ఆయన గుర్తుండిపోతారని అన్నారు.
గ్రేవ్ యార్డ్ను ప్రారంభించిన మల్కజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్. యాపంలోని అమ్మగూడ గ్రేవ్ యార్డ్ శ్మశాన వాటిక నూతన కార్యక్రమాన్ని ప్రారంభించిన మల్కజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి, అసోసియేషన్ అధ్యక్షులు సంఘోది పరమేష్ కుమార్ మౌలాలి, డివిజన్ కార్పొరేటర్ సునీత, మల్కజిగిరి డివిజన్ కార్పొరేటర్ శ్రవణ్, నాయకులు జి సికిందర్, దీన్ దయాల్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.